తమ పిల్లలకు వ్యర్థమైన వాటిని నేర్పించేవారు, దుర్మార్గముగా ప్రవర్తించడం నేర్పించేవారు కూడా ఉన్నారు. చూడండి, చాలా మంది మాటలు చెబుతూ ఉన్నప్పుడు అలాంటి తల్లిదండ్రులు ఉంటారా అని చెప్పేసి అనుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో అలాంటి తల్లిదండ్రులు ఉన్నారు, అదేవిధంగా లోకంలో కూడా ఉన్నారు. ఉదాహరణకు మనం బైబిల్ గ్రంథంలో నుండి కనుక ఆలోచన చేసినట్లయితే దినవృత్తాంతములు 2వ గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనంలో రాయబడినది, దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనక అతడును అహబు సంతతి వారి మార్గములందు నడిచెను అని రాయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ మనం ధ్యానించినట్లయితే అతని తల్లే నేర్పించిందంట. ఏ విధమైనటువంటి పనులు చేయడం నేర్పించింది అంటే స్పష్టంగా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించిందంట. మంచిగా బ్రతకడం కాదండి, దుర్మార్గంగా మనుష్యులు అసహ్యించుకునే విధంగా దేవునికి విరోధంగా బ్రతికేలాగున తన తల్లే తన కుమారునికి నేర్పించిందంట. చూడండి, ఇలాంటి వారు లోకంలో కూడా ఉంటారా అని మనం ఆలోచన చేసినట్లయితే ఇది చరిత్రే, లోకంలో జరిగినటువంటి సందర్భమే. ప్రస్తుత కాలంలో కూడా దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించే తల్లిదండ్రులు, లేదా వ్యర్థమైన వాటిని చేసే విధంగా నేర్పించే తల్లిదండ్రులు లోకంలో ఉన్నారు. ఉదాహరణకి మా ఫ్రెండ్ వాళ్ళ తల్లిదండ్రులే ఉన్నారండి. ఒకానొక సందర్భంలో మా ఫ్రెండ్స్ని అందరినీ వాళ్ళ ఇంటికి పిలిపించుకొని మాతో మాట్లాడుతూ ఉన్నారు. మా ఫ్రెండ్ యొక్క తల్లిదండ్రులు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, అయ్యా మీరెవ్వరు కూడా త్రాగరు కదా, డ్రింకింగ్ చెయ్యరు కదా, మరి మా కుమారుడు ఒక్కడే ఫుల్ తాగుతూ ఉన్నాడు. ఎంత తాగుతూ ఉన్నాడు అంటే అతడు వాడికి ఎలాంటి ధ్యాస లేకుండా, అతని ఒంటి మీద డ్రెస్సు ఉన్నదా లేదా అనేది కూడా తెలియనంతగా తాగుతూ ఉన్నాడు. అంటే అంత సోయి లేకుండా తాగుతూ ఉన్నాడు. వాడిని చూస్తూ ఉంటే మాకు దుఃఖం ఆగడం లేదు. వాడేమైపోతాడో, వాడి భవిష్యత్తు ఏమైపోతుందో అని చెప్పేసి మాకు ఆందోళనగా ఉన్నది. మేము ఎన్నిసార్లు చెప్పినా వాడు వినట్లేడు. మీరు ఫ్రెండ్స్ కదా, మీరు ఒకసారి చెప్పి చూడండి అంటే వాడిని బయటికి తీసుకొని వెళ్ళి చాలా సమయం మా ఫ్రెండ్స్ అందరం కలిసి మాట్లాడి వాడిని మెల్లగా అడిగాం, అరే మీ అమ్మ నాన్న ఇంత బాధపడుతూ ఉన్నారు కదా, నీకోసం ఇంత కన్నీరు గారుస్తూ ఉన్నారు కదా, నీ భవిష్యత్ కోసమే కదా వారు కష్టపడుతూ ఉన్నది, వాళ్ళంత మంచి మాటలు నీకు చెబుతూ ఉంటే ఈ వ్యర్థమైన త్రాగుడును ఎందుకు మానలేకపోతున్నావు అని చెప్పేసి అడిగినప్పుడు వాడు నవ్వుతూ చెప్పినటువంటి మాట ఏంటిది అంటే, చాలా చెప్పినావు కానీ ఇక ఆపేసే అన్నాడు. ఎందుకురా మేము మంచి మాటలేగా చెబుతూ ఉన్నాం, ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నావు, మీ అమ్మా నాన్న చెబితే కూడా అట్లే మాట్లాడుతున్నావు అంట అని చెప్పేసి అన్నప్పుడు వాడు చెప్పినటువంటి మాట ఏంటిది అంటే, అసలు నాకు తాగుడే వాళ్ళు అలవాటు చేసిరో తెలుసా అన్నాడు. అంటే మేము అనుకున్నాం ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారేమో, వాళ్ళు అలవాటు చేశారేమో, లేదంటే ఎవరైనా బంధువులు అలవాటు చేశారేమో అని చెప్పేసి ఎవడరా వాడు నేర్పించింది అని చెప్పేసి అడిగినప్పుడు వాడు మళ్ళీ మెల్లగా చెబుతూ ఉన్నాడు, నాకు నేర్పించింది మా అమ్మ నాన్ననే. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా అమ్మ నాన్న రోజు ఇంట్లో కూర్చొని తాగుతూ ఉండేవాళ్ళంట. వీడు కూడా వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుంటే వీనికి కూడా ఒక చిన్న గ్లాస్లో డైలీ కొంచెం పోసి తాగడానికి ఇచ్చేవారంట. వాడు చెబుతూ ఉన్నాడు, అప్పుడు నేను చిన్నగా ఉన్నాను కాబట్టి చిన్న గ్లాస్లో ఇస్తే నాకు సరిపోయింది, ఇప్పుడు నేను పెద్దవాడిని అయిపోయినాను కాబట్టి ఆ చిన్న గ్లాస్ నాకు సరిపోవట్లేదు, అందుకే బాటిల్లు నాకు సరిపోయేంత మట్టుకు తాగుతూ ఉన్నాను, నాకు చాలు అనిపించేంత మట్టుకు ప్రతిరోజు తాగుతున్నాను. ఎందుకోసం అంటే ప్రతిరోజు త్రాగడం అలవాటు చేసింది ఎవరంటే మా అమ్మ నాన్నలే అని చెప్తున్నాడు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల ముందట చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి డ్రింక్ చేయడం కావచ్చు, స్మోక్ చేయడం కావచ్చు, బూతులు మాట్లాడడం కావచ్చు, అక్రమ సంబంధాలను కలిగి ఉండడం కావచ్చు, దేవునికి విరోధమైనటువంటి పనులెన్నో తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు పిల్లల ముందే చేయడం ద్వారా పిల్లలు చేసేటువంటి పని ఏంటిది అంటే వాళ్ళు రోల్ మోడల్స్గా మిమ్మల్నే చూస్తూ ఉంటారు. మీరు ఏ పని చేస్తే వాళ్ళు అదే పని చేయడానికి అవకాశం ఉంటుంది. బైబిల్ గ్రంథంలో కూడా మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఆ మాటను ఒకసారి మనం ధ్యానించినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనంలో రాయబడి ఉన్నది, కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియు చెయ్యనేరడు అని రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నాడు ఇక్కడ,
తండ్రి ఏది చేయడం కుమారుడు చూస్తాడో అదే తప్ప తనంతట తాను కుమారుడు ఏమి చేయడంట. అంటే తల్లిదండ్రులను చూస్తూ పెరుగుతూ ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు బూతులు మాట్లాడితే పిల్లలు కూడా బూతులు మాట్లాడతారు. తల్లిదండ్రులు డ్రింక్ చేసేవారుగా ఉన్నట్లయితే పిల్లలు కూడా డ్రింక్ చేస్తారు. తల్లిదండ్రులు అక్రమ సంబంధాలను కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే పిల్లలు కూడా వాటినే అవలంబించడానికి, ఆ చెడు లక్షణాలనే కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించాలి అంటే ముందు మనం నేర్చుకొని ఉండాల. ఏది మంచిదో ఏది చెడ్డదో మనకు తెలుసు కాబట్టి మంచి మార్గంలో మనం నడవాలా. ఎందుకోసం నడవాలి అంటే వాక్యము ద్వారా ప్రభు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు, తండ్రి చేసేదే కుమారుడు చేస్తాడు, తనంతట తాను ఏది చేయడు. కానీ చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలకేమో మంచి మాటలు చెబుతూ ఉంటారు, వీళ్ళేమో పాటించరు. చెప్పడం ఇంపార్టెంట్ కాదండి, ఇక్కడ నువ్వు చెయ్యడం ఇంపార్టెంట్. నువ్వు చేసి వాళ్ళకు చెబితే వాళ్ళు ఫాలో అవుతారు. కానీ చాలా మంది చెయ్యరు. ఉదాహరణకి చర్చికి వచ్చే వాళ్ళ పరిస్థితినే కనుక మనం ఆలోచన చేసినట్లయితే ప్రార్థన చేసుకోవాలా అని చెప్పేసి పిల్లలకు చెబుతారు, కానీ తల్లిదండ్రులు చేసుకుంటారా అంటే చేసుకోరు. చాలా మంది పిల్లలు చేస్తారా అంటే చెయ్యరు. పిల్లలకి సండే రోజు చెబుతూ ఉంటారు, సండే రోజు మీరు ఖచ్చితంగా చర్చికి వెళ్ళాలా అంటారు. తల్లిదండ్రులు రారు. చాలా మంది తల్లిదండ్రులు రాకుండా పిల్లల్ని చర్చికి వెళ్ళమంటే వెళ్తారా అంటే ఒకసారి రావచ్చు, 10 సార్లు రావచ్చు. వాళ్ళు కూడా పెరిగి పెద్దవారు అయిన తర్వాత మిమ్మల్ని బట్టే నడవడానికి, మీలాగానే మందిరానికి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మరి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారి పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మీ పిల్లలకు మంచి మార్గాన్ని నేర్పిస్తూ ఉన్నారా, లేదంటే ఈ రెండో జాబితాలో ఉన్నారా? అతని తల్లంట దుర్మార్గముగా ప్రవర్తించడం నేర్పించిందంట.